భార్య విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తుంటే ఆమె భర్త ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడు. ఇక ఆ ఒక్క ఆలోచనే అతన్ని హంతకుడిలా మార్చింది. తంజావూరు జిల్లా పట్టకొట్టే ప్రాంతంలో ఉంటాడు ఆరోగ్యదాస్. పేరుకు తగ్గట్లుగానే ఈ ఆరోగ్యదాస్ ఆరోగ్యం బహుబాగా ఉంటుంది. ఇతనికి పెళ్ళైంది, పిల్లలు కూడా. అయితే సంసారం పెరిగే కొద్దీ భార్యాభర్తలిద్దరి సంపాదన సరిపోలేదు. దాస్ ఓ భవన నిర్మాణ కూలీ, భార్య కొందరు ఇళ్లలో పనిచేసేది. పిల్లలు పెరిగే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యాభర్తలిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా అప్పటికే అప్పులు కూడా అయ్యాయి. అయితే తెలిసిన వాళ్ళ సలహాతో దాస్ భార్య విదేశాలకు వెళ్లి అక్కడ పని మనిషిగా చేయాలి అనుకుంది. అందుకు భర్త దాస్ కూడా ఒప్పుకున్నాడు. విదేశాల్లో భార్య పనిచేస్తే తమ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అని వెంటనే భార్యను విదేశాలకు పంపించేశాడు. అప్పటి నుండి దాస్ పిల్లల్ని తనే చూసుకుంటూ ఉన్నాడు. వాళ్ళని స్కూల్ కి పంపి తను కూలి పనికి వెళ్లేవాడు. అయితే ఈ దాస్ ఇంటి పక్కనే రాములు, పుష్పం అనే భార్యాభర్తలు ఉంటున్నారు. ఈ పుష్పం కూడా భవన నిర్మాణ పని చేసేది. ఓ రోజు ఈ దాస్ పని చేస్తున్న చోటకే ఆమె పని కోసం వచ్చింది. ఇక పుష్పని అక్కడ చూసి దాస్ వెంటనే ఆమెతో మాట్లాడాడు. ఇద్దరివి పక్కపక్క ఇళ్లే కావటంతో వెంటనే ఇద్దరికి మాటలు కలిశాయి. అప్పటి నుండి ఇద్దరు కలిసే పనికి వెళ్లేవారు, కలిసే ఇంటికి తిరిగి వచ్చేవారు. దీంతో ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. పైగా దాస్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. అందుకే తన వీధిలో తన ఇంటి పక్కనే ఉంటున్న పుష్పంపై దృష్టి పెట్టాడు. భార్యతో తీర్చుకోలేకపోతున్న కోరికలన్నీ పుష్పంతో తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే అప్పటి నుండి దాస్ పుష్పం వెనక తిరగటం మొదలు పెట్టాడు. ఇక పుష్పంకి కూడా దాస్ నచ్చటంతో అతనికి చనువిచ్చింది. కట్ చేస్తే ఇద్దరి మధ్య అక్రమ బంధం చిగురించింది. అయితే వీరి బంధాన్ని ఎవరికీ తెలియకుండా ఇద్దరు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ దాస్ అసలే తన భార్య తనతో లేదు. అలాంటప్పుడు తను మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఆ విషయం ఊళ్ళో బంధువులకు తెలిసి ఆపై వారు ఆ విషయాన్ని భార్య చెవిన వేస్తే అసలుకే ఎసరొస్తుంది అని భయపడ్డాడు. కారణం భార్య అక్కడ కష్టపడి నెల నెలా డబ్బు పంపిస్తూ ఉంటేనే ఇక్కడ అప్పులు తీరుస్తూ మిగిలిన డబ్బుతో కడుపు కదలకుండా హ్యాపీగా ఉంటున్నాడు దాస్. ఒకవేళ తన ఎఫైర్ భార్యకు తెలిస్తే ఆమె రియాక్షన్ ని అస్సలు ఊహించలేకపోయాడు. కారణం ఖచ్చితంగా ఆమె తనని వదిలేస్తుంది అని తెలుసు. అందుకే పుష్పంతో తనకు ఉన్న ఎఫైర్ ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు దాస్. ఇక ఆమెను కలవాలి అనుకుంటే అర్ధరాత్రి దాటాక తన ఇంటికి పిలిపించుకునేవాడు. ఇద్దరి ఇళ్లు పక్కపక్క ఇళ్లే కావటంతో అదంతా పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు వారికి. అయితే ఇక్కడే పుష్పం ప్రియుడి పాకెట్ ని ఖాళీ చేయటం మొదలుపెట్టింది. కారణం దాస్ భార్య విదేశాల్లో బాగానే సంపాదిస్తూ అదంతా దాస్ కి పంపిస్తుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే తమ ఎఫైర్ ని అడ్డం పెట్టుకుని పుష్పం తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలి అనుకుంది. అందుకే ఆమె ప్రియుడితో గడుపుతున్న టైంలో తనకు అర్జెంటుగా కొంత డబ్బు అవసరం ఉంది అంది. ఆ డబ్బుని నువ్వే అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అంది. అప్పుగా మాత్రమే ఆ డబ్బు నాకు ఇవ్వు అనటంతో ఇక ప్రియురాలు అడక్కడక్క అడగటంతో దాస్ భార్య తనకు పంపిన డబ్బుల నుండి కొంత ప్రియురాలికి ఇచ్చాడు. ఇక ఆ డబ్బు తీసుకున్న పుష్పం కొంతకాలం ఆగి మళ్ళీ డబ్బు కావాలని అడుగుతూనే ఉంది. అలా దాస్ దగ్గర నుండి పుష్పం ₹1,00,000 తీసుకుంది. అయితే ఈ విషయం విదేశాల్లో ఉన్న దాస్ భార్యకు తెలిసిపోయింది. అదెలాగంటే అప్పులు తీర్చమని తను పంపిస్తున్న డబ్బుని భర్త అప్పులు ఇచ్చిన వాళ్ళకి పూర్తిగా కట్టడం లేదని వాళ్ల ద్వారా ఆమెకు తెలిసింది. నీ భర్త 10,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇస్తున్నాడు. ఇలా అయితే మాకు కష్టం అంటూ అప్పులు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా దాస్ భార్యకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో శివంగిలా మారిందామె. వెంటనే భర్తకు ఫోన్ చేసి నేను పంపిన డబ్బు ఏం చేస్తున్నావని నిలదీసింది. అప్పులు కడుతున్నా అన్నాడు భర్త. కాదందామె. నువ్వు వాళ్లకు ఇవ్వమని నేను ఇచ్చిన డబ్బుని పూర్తిగా వాళ్లకు ఇవ్వటం లేదు. వాళ్లే ఆ విషయం ఫోన్ చేసి నాకు చెప్పారంది. అంతేకాదు నాకు తెలియకుండా ఆ డబ్బుని ఏం చేస్తున్నావని నిలదీసింది. దీంతో దాస్ కి తప్పించుకునే దారి లేక తను ఆ డబ్బుని పక్కింట్లో ఉండే పుష్పంకి అప్పుగా ఇచ్చానని చెప్పాడు. ఇక అది విన్న భార్య అయితే వెంటనే పుష్పం దగ్గరకు వెళ్లి ఆ డబ్బు అడిగి తీసుకొని భర్తకు గట్టిగా చెప్పింది. దీంతో దాస్ వెంటనే పుష్పంని కలిశాడు. నా దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడు తిరిగిస్తావన్నాడు. నేను డబ్బు స్వాహా చేసిన విషయం నా భార్యకు తెలిసి నన్ను నిలదీసింది. దీంతో ఆ డబ్బుని నేను నీకు అప్పుగా ఇచ్చానని చెప్పా. అందుకే తీసుకున్న డబ్బు వెంటనే ఇవ్వు, లేకపోతే నా భార్య ఊరుకోదన్నాడు. అయితే అందుకు పుష్పం ఇప్పటికిప్పుడు డబ్బివ్వమంటే నా దగ్గర నుండి ఎక్కడ వస్తుంది? నా ఇంటి వెనక ఏమైనా డబ్బుల చెట్టు ఉందా ఏంటి అంది. మరి ఎప్పుడు ఇస్తావన్నాడు. ఓ 3 నెలలకి ఇస్తానంది. సరే అన్నాడు దాస్. అలా 3 నెలలు గడిచిపోయాయి. అయితే ఈ 3 నెలల్లో పుష్పం మళ్ళీ దాస్ ని డబ్బులు అడుగుతూనే ఉంది. కానీ అప్పటికే అతనికి భార్య వార్నింగ్లన్నీ గుర్తొచ్చి డబ్బివ్వలేదు. అయితే ఆ క్రమంలోనే ఈ దాస్ కి పుష్పంపై ఓ క్లారిటీ వచ్చింది. పుష్పంకి డబ్బు పిచ్చి ఉందని, అందుకోసమే ఆమె తనతో ఉంటుందని. అందుకే సాధ్యమైనంత తొందరగా పుష్పం దగ్గర నుండి తన డబ్బు రికవరీ చేసుకోవాలి అనుకున్నాడు దాస్. అందుకే పుష్పంని పదే డబ్బడుగుతున్నాడు. నువ్వు చెప్పిన 3 నెలలు గడిచిపోయి 3 నెలలైంది, ఇంకా పైసా కూడా నువ్వు నా చేతుల్లో పెట్టలేదు అన్నాడు. ఇక ఆ మాటలకి సీరియస్ అయిపోయింది పుష్పం.
నువ్వు ఇచ్చిన డబ్బు నేనెందుకు తిరిగి ఇవ్వాలి, అసలు నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్లు ప్రూఫ్ ఏది అని రివర్స్ అయింది. దానికి దాస్ అదేంటి అలా మాట్లాడుతున్నావు, నా దగ్గర నుండి నువ్వు డబ్బు తీసుకోలేదా అని నిలదీశాడు. దీంతో పుష్పం తీసుకున్నా, అయితే ఇప్పుడేంటి, తిరిగి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు, అందుకే నన్ను అడక్కు అంది. అయితే అందుకు దాస్ ఒప్పుకోలేదు. వెంటనే తన డబ్బు తిరిగి ఇవ్వమన్నాడు. అవతల నా భార్య నీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయమంటూ నా నెత్తిన కూర్చుందన్నాడు. అయితే అందుకు పుష్పం చెల్లించలేదు. నేనివ్వను అంది. అంతేకాదు, మళ్ళీ నువ్వు నన్ను డబ్బు అడిగితే మనిద్దరి ఎఫ్ఐఆర్ గురించి నీ భార్యకు చెప్తా, అప్పుడు నీ బతుకు నీ భార్య చేతుల్లో కుక్క బతికే, అక్కడ దాకా విషయం రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఎప్పుడు నన్ను డబ్బులు అడగద్దు అని చెప్పింది. ఇక పుష్పం ఇచ్చిన ట్విస్ట్ కి ఫీజులు ఎగిరిపోయాయి దాస్కు. ప్రియురాలు ఒక్కసారిగా రివర్స్ అవ్వటమే కాక తమ ఎఫ్ఐఆర్ ని తన భార్యకు చెప్తానని బెదిరిస్తూ ఉండటాన్ని అస్సలు భరించలేకపోయాడు దాస్. అందుకే ఆవేశంలో దాస్ పుష్పం ని చంపేయాలి అనుకున్నాడు. అప్పుడే తనకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాడు. తన సీక్రెట్ కూడా ఎప్పటికీ బయటకు రాదు అని భావించాడు. ఇక అప్పటి నుండి దాస్ పుష్పం ని చంపే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఆ క్రమంలోనే ఓ రోజు పుష్పం పని నుండి ఇంటికి వస్తూ అతనికి కనిపించింది. ఆ రోజు దాస్ పనికి వెళ్ళలేదు. పైగా పుష్పం పక్కన వేరే ఎవరూ కూడా లేరు. ఇక అది గమనించిన దాస్ ఆమెను చంపడానికి ఇదే కరెక్ట్ టైం అని వెంటనే ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని పుష్పం మీదకు వెళ్లి ఆమెను పొడి చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న రాళ్లతో ఆమెపై దాడి చేసి పుష్పం ప్రాణం తీసేశాడు. ఆ తర్వాత పుష్పం శవాన్ని ఈడ్చుకుంటూ ఆ ఊరంతా తిరగటం మొదలుపెట్టాడు. దీంతో గ్రామస్తులంతా ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని పుష్పం శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రక్తపు మరకలతో తిరుగుతున్న దాస్ ని పట్టుకున్నారు. ఇక విచారణలో దాస్ తనే పుష్పంని చంపినట్లు ఒప్పుకున్నాడు. ఈ పుష్పంకి డబ్బు పిచ్చి అని, ఆ డబ్బు కోసమే తన చుట్టూ తిరిగి తన దగ్గర ఉన్న డబ్బంతా కాజేసి తిరిగి ఇవ్వమంటే మా ఎఫ్ఐఆర్ ని నా భార్యకి చెప్తా అని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని చెప్పాడు దాస్. ఇక భర్త పుష్పంని చంపేసిన విషయం తెలిసి షాక్ అయింది భార్య. మరో పక్క పుష్పం భర్త కూడా వీరి మధ్య ఇన్నాళ్లుగా ఎఫ్ఐఆర్ నడిచిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఏది ఏమైనా ఇలాంటి అక్రమ బంధాలలో అశాంతి తప్ప మనశ్శాంతి ఎప్పుడూ దొరకదు. మొదట్లో ఇలాంటి అక్రమ బంధాలు తేనె పూసిన కత్తిలా తీయగా ఉన్నా ఆ బంధం లోతుగా వెళ్లే కొద్దీ ఆ కత్తి ప్రాణం తీస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.